నమస్కారం. ఈ విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఇదొక హృదయ విదారకమైన గ్రామ కుటుంబనేర కథ. ముఖ్యంగా సొంత చెల్లెల పట్ల ఒక అన్న, అదేనండి మిస్టర్ సుర్కి, ప్రాణానికి ప్రాణమైన నమ్మకాన్ని ఆయుధంగా ఎలా మలుచుకున్నాడో, కేవలం ఆస్తి కోసం ఎంత స్వార్థంగా మారాడో మనమిప్పుడు డీటెయిల్డ్గా చూడబోతున్నాం. ఒక వ్యక్తి భూమిని దొంగిలించవచ్చు, డాక్యుమెంట్స్ మార్చేవచ్చు, చివరికి బంధాలను కూడా తెంచేసుకోవచ్చు. కానీ విధిరాసిన తీర్పు నుండి ఎవరూ తప్పించుకోలేరు. అద్భుతంగా ఉంది కదా ఈ కొటేషన్. మనుషులు ఎంత తెలివిగా ఆస్తులు కాజేసినా, సొంత బంధాలను వదిలేసినా సరే, కర్మ అనేది ఒకటి ఉంటుందని ఇది మనకు క్లియర్గా చెబుతోంది. అసలీ మాటల వెనుక ఉన్న ఆ కుటుంబ ద్రోహమేంటో చూద్దాం. మొదటి భాగం: ఒక విధవరాలి ఛిద్రమైన ప్రపంచం. మిస్టర్ లీ పెద్ద కుమార్తె జీవితంలో అసలు ఈ విషాదం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతోంది. మొదటి సంవత్సరం బంధువుల కుటుంబంలో పెళ్లి, రెండో ఏటా ఒక బాబు పుట్టడం. అంతా బాగానే ఉంది అనుకునేలోపు కేవలం 2.5ఏళ్లకే తీవ్రమైన అనారోగ్యంతో ఆమె భర్త చనిపోయాడు. ఆలోచించండి, 6 నెలల పసికందుతో అంత చిన్న వయస్సులో ఆమె ప్రపంచం ఎంత వేగంగా తలకిందులైపోయిందో. ఇక్కడే మనకు కథలో ఒక చిన్న వార్నింగ్ సైన్ కనిపిస్తుంది. మిస్టర్ లీ తన కూతుర్ని, మనవడిని ఇంటికి తీసుకొచ్చాడు సరే, కాని పిల్లాడి నానమ్మ చూడటానికి వచ్చిన ప్రతిసారీ ఆమెను దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. కూతురికి రక్షణ కల్పిస్తున్నామనుకుంటూనే ఆ పిల్లాడికి వాళ్ల నాయనమ్మని ఎంత కోల్డ్గా, క్యాలిక్యులేటెడ్గా దూరం చేశారో చూసారా. ఇక రెండవ భాగం: ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం ఒక అవకాశం. ఈ మొత్తం వివాదానికి అసలు బీజం ఎలా పడిందో ఇక్కడ మనం చూడొచ్చు. అన్నా చెల్లెళ్ళిద్దరికీ ఒకేసారి ఇల్లు కట్టుకునే అప్రూవల్ వచ్చింది. కాని వాళ్ల ఇంటెన్షన్స్ చూడండి. కొడుకేమో ఊర్లో తన స్టేటస్ ఏంటా చూపించుకోవడానికి ఒక పెద్ద ఇల్లు కట్టాలని అహంకారం. కాని ఆ సోదరికి ఇన్నేళ్ల బాధ తర్వాత తనకంటూ ఓ ఇల్లుంటే ఆత్మగౌరవంతో బతకొచ్చు అన్న చిన్న ఆశ. ఇద్దరి లక్ష్యాల మధ్య ఎంత తేడా ఉందో కదా. అసలు కథ ఇక్కడే మొదలైంది. నమ్మకపు భూమి అంటే ఆ స్థలం చట్టపరంగా మిస్టర్ యేషు పేరుమీద రిజిస్టర్ అయి ఉంది. కాని ఆ సోదరి ఏమనుకుందంటే, ఇది మన కుటుంబం స్థలమే కదా అని ఎమోషనల్గా నమ్మేసింది. డాక్యుమెంట్స్ కంటే బ్లడ్ రిలేషన్ను ఎక్కువగా నమ్మడం ఒక స్వార్థపరుడికి ఆమెను మోసం చేయడానికి ఎంత పెద్ద ఆయుధంగా మారిందో మనం ముందు ముందు చూస్తాం. మూడవ భాగం: మిస్టర్ సుర్కి స్వార్థపు వల. మన ప్రధాన చర్చ ఇక్కడే. సొంత చెల్లెలిపైనే కేవలం ఆస్తి కోసం ఒక మనిషి ఎంత క్రిమినల్గా ఆలోచించాడో, ఆ సుర్కి మెంటాలిటీ ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ స్లైడ్లో మనం గమనిస్తే ఇద్దరి మైండ్ సెట్స్ మధ్య ఎంత భయంకరమైన తేడా ఉందో అర్థమవుతుంది. ఒకవైపు రక్త సంబంధాల మధ్య కాగితాలకు విలువ ఏంటి అని గుడ్డిగా నమ్మిన అమాయకురాలైన సోదరి, మరోవైపు పైకి చాలా సాఫ్ట్గా మాట్లాడుతూనే లోపల ఆస్తి కోసం నిశ్శబ్దంగా గీతలు గీసుకున్న మిస్టర్ సుర్కి. ఇది నిజంగా ఒక పక్కా క్రిమినల్, స్వార్థపూరిత బ్రెయిన్ చేసే పని. విడిగా ఎందుకు కట్టడం? మా ఇంటి పక్కనే నీ ఇల్లు కట్టు, అందరం కలిసి ఒక పెద్ద ఇల్లు నిర్మించుకుందాం. వినడానికి ఎంత బాగున్నాయి కదా ఈ మాటలు. కాని మిస్టర్ సుర్కి ఇదొక మాస్టర్ ప్లాన్లా వేశాడు. ఆమెకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బును, ఆమె కష్టాన్ని హైజాక్ చేసి తన సొంత ఇల్లు కట్టుకోవడానికి వాడుకున్న ఒక పెద్ద ట్రోజన్ హార్స్ లాంటి ట్రాప్ ఇది. నాల్గవ భాగం: గుర్తింపులేని కుటుంబ త్యాగం. అసలు ఆ స్వార్థపూరిత మాయాజాలం ఆ సోదరి దగ్గర్నుంచి ఏమేం లాక్కుందో చూద్దాం. ఇక్కడ లిస్టు చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. ఆమె దాచుకున్న ప్రతీ పైసా, రాత్రింభవళ్లు పడ్డ శారీరక శ్రమ, ఆమె మానసిక ధైర్యం, ఇలా ఎన్నో ఏళ్ల తన నిశ్శబ్ద త్యాగాన్ని ఆ ఇంటి పునాదుల్లో పోసేసింది. అవన్నీ తన సొంత గోడలే అని ఎంతగా భ్రమపడిందో కదా. కాని అవన్నీ మిస్టర్ లీ పెద్ద ఇంటి కోసమే అని ఆమెకు అప్పటికి తెలీదు. ఆ సోదరుడికి పెళ్లి అవ్వగానే అస్సలు రంగు బయటపడింది. గౌరవం మొత్తం మాయమైంది. ఆప్యాయత కేవలం మాటలకే పరిమితమైంది. అప్పుడు అర్థమైంది ఆమెకు, ఆ ఇంట్లో తానెప్పుటికీ భాగం కాదని. సుర్కి ఆడిన ఈ నాటకంలో ఆమె కేవలం ఒక పనిముట్టు మాత్రమే. ఇల్లు కట్టేవరకు వాడుకొని ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా పక్కన పడేశారు. ఇంత మోసం జరిగిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? పెద్ద గొడవ చేస్తారు, పోలీసుల దగ్గరికి వెళ్తారు. కాని ఆమె ఏం చేసిందో తెలుసా? ఒక ఉదయం తన బిడ్డను తీసుకొని ఎవరితోనూ ఒక్క మాట అనకుండా, ఏ అరుపులు కేకలూ లేకుండా సైలెంట్గా ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. తన కష్టాన్ని మాత్రమే నమ్ముకొని ఒక కొత్త నగరంలో కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. నిజంగా ఇదొక చాలా హుందాయానే నిర్ణయం. ఐదవ భాగం: విధి ఆడిన నాటకం. ఇక ఆ స్వార్థపరులే గెలిచేశారు.
అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో అసలు ఊహించని పెద్ద ట్విస్ట్ ఎదురైంది. ఇక్కడ ఈ పట్టిక చూస్తే మీకు సీన్ అర్థమైపోతుంది. పాత వాగ్దానాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఎవరి పేరుమీదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ మిస్టర్ ఏషుకి, మిస్టర్ లీ కుటుంబానికి మధ్య పెద్ద వార్ మొదలైంది. భావోద్వేగాలతో మాయచేసి భూమిని కంట్రోల్ చేయాలనుకున్న లీ కుటుంబం చివరకు అడ్రస్ లేకుండా పోయింది. చట్టపరంగా డాక్యుమెంట్స్ ఏషు పేరుమీద ఉండటంతో ఆ స్థలం మొత్తం అతనికే వెళ్ళిపోయింది. విధి అంటే ఇదేనేమో. అత్యాశతో, స్వార్థంతో ఏ స్థలాన్నైతే సొంతం చేసుకోవాలనుకున్నారో అది పూర్తిగా వాళ్ల చేజారిపోయింది. మిస్టర్ సుర్కీ సొంత చెల్లెల్ని మోసం చేసి ఎంత పెద్ద ప్లాన్ వేసినా చివరికి కర్మ వాళ్లకు గట్టిగానే బుద్ధి చెప్పింది. మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, మనుషులు మోసం చేయొచ్చు కాని విధి రాసిన తీర్పును మార్చలేరని. దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. 6వ భాగం నిజమైన ఆత్మగౌరవం కోసం పోరాటం. మరి ఇన్ని జరిగాక ఆ ధైర్యవంతురాలైన సోదరి కథ ఇప్పుడు ఎక్కడికి చేరిందో ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. భర్తను కోల్పోయింది, సొంత అన్నయ్య సుర్కీ స్వార్థానికి బలైపోయింది, తన సేవింగ్స్ అన్నీ పోగొట్టుకుంది. ఇన్ని జరిగినా ఆమె తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఈరోజామె ఆస్తి కోసం కాదు, సత్యం కోసం, తన గౌరవం కోసం పోరాడుతోంది. తను కోల్పోయిన యౌవనానికి, తన శ్రమకు గుర్తింపు కావాలని డిమాండ్ చేస్తూ అన్ని అడ్డంకులనెదుర్కొంటూ ఒంటరి పోరాటం చేస్తోంది. ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. కుటుంబం అనేది కేవలం ఒక వ్యాపార లావాదేవీగా మారినప్పుడు దానికి నిజమైన మూల్యం చెల్లించేది ఎవరు? మిస్టర్ సుర్కీ లాంటి వాళ్ల స్వార్థం, అహంకారం బంధాలను ఎలా నాశనం చేశాయో ఈ కథ ద్వారా మనకు స్పష్టంగా అర్థమైంది కదా. చట్టపరమైన కాగితాలు ఒక కుటుంబం మధ్య ఉన్న నిజమైన నమ్మకాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేవు అనడానికి ఈ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ.